హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఇవాల్టి వీడియో నైట్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నానండి. ఈవినింగ్ 4-10:30 నైట్ 10:30 వరకు వీడియో అనేది మీతో పోస్ట్ చేస్తున్నాననమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు గనుక మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకొస్తుంది. వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. నిన్నటి వీడియోలో అయితే నేను పప్పు కూడా బాయిల్ చేసి పెట్టాను. ఈవినింగ్ సాంబార్ చేద్దామని చెప్పాను కదండీ! పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టానండి. ఇప్పుడైతే సాంబార్ చేసుకుందాము. సాంబారు మడ్ పాత్రలో చేస్తున్నానండి. రీసెంట్‌గా కొన్నాను గదా! ఈ మట్టి పాత్ర చాలా బావుందండి. స్టైలిష్‌గా కూడా ఉందనమాట. ఎప్పుడైనా మనం మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు మనం ఖాళీ మట్టి పాత్ర స్టవ్ పైన పెట్టేసి వేడి చేయకూడదండి. అందులో ఆయిల్ వేసేసి వేడి చేయాలనమాట. ఖాళీగా పెట్టేసామనుకోండి అది పెట్లిపోతుంది, పగిలిపోతుంది. ఇంకా నేను సాంబార్‌కైతే పోపు పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే పోపు దినుసులన్నీ యాడ్ చేసేసి పోపైతే పెట్టుకుంటున్నానండి. అంటే మనం మామూలు గిన్నెల్లో ఏ విధంగా అయితే పోపు పెట్టుకుంటామో, అలాగే దీంట్లో కూడా పోపు పెట్టుకోవాలనమాట. కాపోతే ఖాళీ పాత్ర పెట్టకుండా ఆయిల్ యాడ్ చేసేసి మనం పోపు పెట్టుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మునక్కాయలు, అలాగే ముల్లంగి యాడ్ చేస్తున్నాననమాట. ముల్లంగి ఫ్లేవర్ చాలా బావుంటదండి సాంబార్‌కి. ముల్లంగి కొంచెం లావుగా ఉంటే దీన్ని 4 పీసెస్‌గా కట్ చేశాను. ఇందులోనే టమాటోస్ కూడా యాడ్ చేశానండి. టమాటోల రేట్లయితే తగ్గడమే లేదండి అస్సలు. మేముండే ఏరియాలో అయితే ఇంచుమించు 140, 180 వరకు నడుస్తుంది. ఒక్కోసారి 200 కూడా. ఇందులో పసుపు కూడా కొంచెం యాడ్ చేసేసి, కల్లుప్పు యాడ్ చేశానండి. ఇవి యాడ్ చేసేసి మొత్తం ఈ విధంగా కుదిపిచ్చేసి, మూత పెట్టేసి ఒక 3, 4 నిమిషాలు మగ్గనిచ్చేస్తే గిన అవి చాలా వరకు మెత్తబడిపోతాయన్నమాట. సాంబార్ అయితే నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. సాంబార్‌లో నేను ఎప్పుడైనా చింతపండు రసం ఎక్కువ వేయడం ఇష్టపడను. ఎక్కువగా టమాటోసే యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ టమాటోల రేట్లను చూసేసి ఉత్త టమాటో తోటి మనము వంట చేయాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. చూడండి బాగా మగ్గిపోయింది. వేసిన టమాటో, అలాగే ముల్లంగి, అలాగే ములక్కాయలు కూడా చాలా వరకు మెత్తబడ్డాయి. మొత్తం అయితే ఉడికిందని చెప్పను గానండి, మెత్తబడ్డాయన్నమాట. తర్వాత ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుననేది యాడ్ చేసుకోవాలి. ఇది మట్టి పాత్ర కొంచెం చిన్నగే అనిపించిందండి. నేను బాయిల్ చేసిన పప్పు మొత్తం పట్టలేదన్నమాట. అందుకోసమే దాన్ని తీసి కొంచెం తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. నెక్స్ట్ డే చేద్దాంలే అని జెప్పేసి. మనకు కావాల్సినంత వరకు వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతది. మడ్ పాట్స్‌లో వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. నా దగ్గరైతే ఇంచుమించు ఒక 10 వరకు ఉన్నాయి మడ్ పాట్స్. ఇవన్నీ నేను ఇంతకుముందు మా వారు చెన్నై దగ్గర జాబ్ చేసేటప్పుడు కొన్నవన్నమాట. లోకల్ షాప్స్‌లోనే కొన్నానులెండి. ఆన్‌లైన్‌లో అయితే నేను తెప్పియను. చాలా వరకు ఆన్‌లైన్‌లో నేను షాపింగ్ చేయాలంటే చాలా వరకు భయపడతానన్నమాట. సాంబార్ బాగా మసిలిపోతుంది. ఇంకో సైడ్ రైస్ కూడా పెట్టేశాను. ఎందుకంటే ఈవినింగ్ 6:30 కల్లా మా పెద్ద పాప వచ్చేస్తదండి కాలేజీ నుంచి. వచ్చేసరికి ఆకలుంటదనమాట. ముందే వంట చేసి పెట్టాననుకోండి, హ్యాపీగా తినేస్తది. ఎర్లీగా తినడం కూడా మంచిదే కదండీ! అందుకోసమే ఇలా చేస్తూ ఉంటాను. రైస్ కూడా సీటీ వచ్చేసింది. మా వారు కూడా వచ్చేసారు. ఇంకొక పక్క కాఫీ కోసం పాలు పెట్టేశాను. ఈరోజైతే సాంబార్‌లో నేను చింతపండు గుజ్జు కూడా యాడ్ చేశానండి. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసేసి, కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసేసుకొని, బాగా మసిలిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. 5:30 కల్లా వంట కూడా అయిపోయిందండి. తర్వాత టెర్రస్ పైకెళ్దామని జెప్పేసి అనుకున్నాము. మా వారొచ్చేసారు. కాఫీ కూడా తాగేసి టెర్రస్ పైకైతే వెళ్ళామండి. సన్ సెట్టింగ్ టైమ్ అయితే టెర్రస్ పై నుంచి వ్యూ సూపర్‌గుంటదనమాట. నాకు చాలా ఇష్టమండి ఇలా స్పెండ్ జేయడము. మీరే చూడండి ఎంత అందంగా ఉందో. ఇంక టెర్రస్ పై నుంచి కిందకొచ్చేసి పిల్లలకైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎగ్ ఫ్రై చేస్తున్నాననమాట. పాపొచ్చేసింది. ఇంక పాప ఫ్రెష్ అయ్యేలోపు ఎగ్ ఫ్రై చేసేస్తే తను
సాంబార్తో పాటు తినేస్తుంది అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సింపుల్గానే చేస్తున్నానండి. ఆనియన్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదనమాట. ప్లెయిన్గానే ఎగ్స్ కొట్టేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసాననమాట. ఇలా కూడా ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి. సాంబార్కు కానీ రసంకు కానీ కాంబినేషన్గా సూపర్గా ఉంటుందన్నమాట. సైడ్ డిష్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్ కూడా చేసి పెట్టొచ్చు అనమాట. బాగుంటుంది. ఫ్రిడ్జ్లో చికెన్ ఉన్నదండి. ఆ చికెన్ కూడా వేడి చేశాననమాట. వేడి చేసేసి మాకు సాంబార్తో పాటు సర్వ్ చేస్తున్నాను. ఇంకా ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేయడమే. అన్నట్టు మీ ఇంట్లో డిన్నర్ ఏం ప్రిపేర్ చేశారండి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నా కిచెన్ చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు కిచెన్ అంతా నీట్గా సెట్ చేసేసుకొని మళ్ళీ బాసనలన్నీ తోమేసుకొని పడుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఇడ్లీ కోసం పప్పు నానబెట్టాను కదండి, దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. బాగా నానిపోయింది, అది తీసి పక్కన పెట్టాను. ఇడ్లీ పిండి కలపడం కోసం అని చెప్పేసి ఒక డబ్బా కూడా అక్కడ పెట్టేశాను అనమాట. నేను ఎప్పుడు ఇడ్లీకి నానబెట్టినా కూడా అండి రవ్వ అండ్ పప్పు ఒకేసారి నానబెట్టుకుంటానండి, ఒకే టైంలో నానబెట్టుకుంటానమాట. అలా అయితేనే నాకు ఇడ్లీకి చాలా సాఫ్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవాలి, ఇంకా సింక్లో బాసనలు కూడా ఉన్నాయి, వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి. చిమ్నీ కూడా కొంచెం డస్ట్ అంతా ఉంది, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అది కాక రేపు రేపు మార్నింగ్కి ఏమేమి రెడీగా పెట్టుకోవాలో అవి కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇంత పని ఉంటుందండి నైట్ అయితే. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేవగానే అంత టెన్షన్ ఉండదన్నమాట. ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటాను నేను. మధ్యాహ్నం తవ్విన బాసనలు కూడా కొన్ని ఉన్నాయండి, ఇవైతే సర్దుకుంటే వాటితో పాటే వాటిలోనే వేద్దామని అనుకుంటున్నాను అనమాట. ముందైతే పప్పు గ్రైండ్కి వేసుకుంటున్నాను, అంటే మిక్సీ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా నేను ఇడ్లీకి వేసేటప్పుడు పప్పుతో పాటు కొంచెం అన్నం వేస్తానండి. చూడండి ఇంత అన్నం వేస్తానన్నమాట. అన్నం వేసి రెండు కలిపి నేను మిక్సీ పట్టేసుకుంటాను. చాలా స్మూత్ పేస్ట్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటా. గ్రైండర్లో అయితే కొంచెం కాబట్టి గ్రైండర్లో వేయనులేండి ఇడ్లీకి అయితే. దోశకు మాత్రమే గ్రైండర్ యూజ్ చేస్తాను, వడకు కూడా గ్రైండర్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసి చాలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ముందు దీన్ని కలిపేసి పక్కన పెట్టామనుకోండి, వీటిని కూడా తోమేసుకోవచ్చు కదా అని ముందే పట్టు పెట్టాను. తర్వాత రవ్వలో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మినపప్పు పేస్ట్ని ఈ రవ్వను అంతా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇడ్లీ బ్యాటర్ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇడ్లీలు చూసారు కదా, చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సాంబార్కు చట్నీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. మినపప్పు పేస్ట్ అనేది మనం ఎక్కువ లూజ్గా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మనము ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ అండ్ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇదైతే కొంచెం గట్టిగానే ఉంటుంది రండి. రేపు మార్నింగ్ మనం ఇడ్లీ వేసేటప్పుడు కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ వేసేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను నైట్ ఇడ్లీ పిండి కలిపేటప్పుడు ఇందులో సోడా కానీ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయనండి. మామూలుగా ఈ విధంగానే కలిపేసుకొని ఇడ్లీలు వేసుకునేటప్పుడు మాత్రమే నేను ఉప్పు అనేది యాడ్ చేసుకుంటానండి. సోడా అయితే ఇడ్లీలో కానీ దోశలో కానీ యాడ్ చేయడం నాకు ఇష్టం ఉండదండి, అందుకోసమే యాడ్ చేయను అనమాట. వింటర్లో అనుకోండి కొంచెం సోడా అనేది యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా ఉంచేసామనుకోండి, పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. తర్వాత ఇడ్లీలు వేసుకోవచ్చు. దీన్ని పక్కకు పెట్టేసి మిగతా సామాన్లన్నీ తోమేసి కిచెన్ అంతా సెట్ చేసుకుందాము. కిచెన్లో పని స్టార్ట్ చేసే ముందు హాల్ నుంచి మొదలు పెట్టుకుంటానండి. ఫస్ట్ హాల్ క్లీన్ చేసి మళ్ళీ డైనింగ్ ఏరియా క్లీన్ చేసి తర్వాత లాస్ట్లో కిచెన్ పట్టుకుంటానమాట. అప్పుడే మనకు హాల్లో కానీ డైనింగ్ ఏరియాలో కానీ ఏమైనా గిన్నెలు గట్రా మిగిలిపోతే అవి సింక్లో వేసేసి ఒకేసారి అన్ని తోమేసుకోవచ్చు. ఇలాగే చేస్తూ ఉంటానండి. ఆల్రెడీ హాల్ అయితే డస్టింగ్ చేసేసాను. ఇలా సెట్ చేసినా కూడా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ పిల్లలు వెళ్ళక ముందు అది గందరగోళంగా తయారవుతుందిలేండి. ప్రతి ఇంట్లో అలాగే ఉంటుంది అనుకుంటాను. డైనింగ్ ఏరియా కూడా సెట్ చేశాను. డైనింగ్ టేబుల్ పైన ఫ్రూట్స్ ఫ్లైస్ చాలా వస్తున్నాయండి, అందుకే ఇవి బాస్కెట్స్ పెట్టానమాట. ఇంకా పడుకుంటే ముందు మళ్ళీ మనీ ప్లాంట్స్ కూడా వాటర్ వేయాలండి. ఇంకా బాసనలు కూడా తోమేశానమాట. మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా సెట్ చేశాను. డైలీ నైట్ మాత్రం ఈ విధంగా చేసుకొని నాకు పడుకుంటేనేనండి నాకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది, లేకపోతే నాకు అసలు నిద్ర కూడా పట్టదు. ఆ పని గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. మార్నింగ్ ఇంకా ఎర్లీగా లేయాల్సింది వస్తుందేమో, ఆ పని పెండింగ్ ఉంటుంది, ఈ పని పెండింగ్ ఉంటుంది, పిల్లల్ని కరెక్ట్ టైంలో పంపిస్తానో లేదో అని చెప్పేసి హడావుడి ఉంటుంది. అలా హడావుడి పడకుండా ఉండాలంటే ఈ విధంగానే సెట్ చేసుకుని పడుకుంటానమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మీది వైట్ కౌంటర్ టాప్ కదా, వైట్ ఆ మార్బుల్ని ఎలా మెయింటైన్ చేస్తారో ఒకసారి చెప్పండి అని చెప్పేసి అడిగారండి. ఖచ్చితంగా చెప్తానండి ఏ విధంగా నేనైతే చేస్తాను అనేది. లైట్స్ అన్ని బంద్ చేశాను.
టీవీ యూనిట్ దగ్గర ఫోకస్ లైట్స్ ఉంటాయండి. చాలా అందంగా అనిపిస్తదనమాట. అలా వేసేసి షూట్ చేస్తున్నాను. నాకిలా ఉండటం అంటే చాలా ఇష్టము. నాకైతే ఎక్కువ సైలెన్స్‌ని ఇష్టపడతానండి. అలాగే ఇలా మనకు చీకట్లో ఇలా లైట్స్ వెలుగుతుంటాయనుకోండి, అవి గూడా నాకు చాలా ఇష్టం. ఇంక మార్నింగ్ ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీనే గాబట్టి టెన్షన్ లేదండి. ఇడ్లీ పిండి రెడీగా ఉంది. ఇంక పిల్లల లంచ్ బాక్స్ కోసం అని జెప్పేసి నేను శాండ్‌విచ్ చేద్దామనుకున్నానండి. అది కూడా సింపుల్‌గా ఉంటుంది గాబట్టి ఎక్కువ హడావుడనేది ఉండదు. అందుకోసమే కొంచెం దాని ప్రిపరేషన్ అనేది కొంచెం చూసేసి పక్కన పెట్టేశాను. తర్వాత పడుకుంటే ముందు మనీ ప్లాంట్స్‌కి మాత్రం ఈ విధంగా వాటరింగ్ జేసేస్తానండి. ప్రతిరోజు చేయను గానీ 2 డేస్‌కోసారయితే ఖచ్చితంగా చేస్తానండి. ఈ విధంగా చేయడం వల్ల మొక్కనేది చాలా ఫ్రెష్‌గా అనిపిస్తదనమాట. వాటర్ గూడా నేను 3, 4 డేస్‌కొకసారి బాటిల్స్‌లో ఉన్న వాటర్ గూడా చేంజ్ చేసేసి కొత్త వాటర్ పడుతూ ఉంటాను. ఇందులో పట్టే వాటర్ మాత్రం నేను ట్యాప్ వాటరే పడతానండి. మా ఇంట్లో మంజీరా వాటర్ వస్తది గాబట్టి అవి సాల్ట్ వాటర్ కాదని జెప్పేసి నా ఒపీనియను. అందుకోసమే ఇంత ఏపుగా పెరుగుతున్నాయేమోనండి. ప్రతిరోజు ఎవ్వరో ఒకరు ఏదో ఒక కామెంట్ రూపంలో అడుగుతున్నారనమాట. మనీ ప్లాంట్స్‌కేమన్నా వేస్తారా? చెప్పండక్క. మీ ఇంట్లో చాలా ఏపుగా ఉన్నాయి. మాకైతే పెరగట్లేదు అని జెప్పేసి. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇంతవరకు ఇందులో ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ వాటర్‌లోనే పెరుగుతుంటాయన్నమాట. కాపోతే కొంచెం కేర్ చూస్తుంటానన్నమాట. కేర్ చేస్తూ ఉంటాను. అంతే. చూడండి ఎంత బావుందో వాటర్ వేసిన తర్వాత ఫ్రెష్‌గా అనిపిస్తుంది గదా! మనం గూడా అంతే కదండీ! వేడిగా ఉన్నప్పుడు మొహం పైన వాటర్ చల్లుకున్నామనుకోండి ఎంత ఫ్రెష్‌గా ఉంటది. మొక్కలకు కూడా అలాగే అన్నమాట. ఎప్పుడూ పొద్దస్తమానం ఇంట్లోనే ఉంచకుండా అప్పుడప్పుడు సన్‌లైట్ గూడా చూపిస్తూ ఉండాలండి. నేనైతే సన్‌లైట్ చూపిస్తూ ఉంటాను. మా ఇంట్లోకి డైరెక్ట్‌గా ఎండొస్తది కాబట్టి మొక్కలకైతే ఎండ తగులుతూ ఉంటుంది. కిచెన్ గూడా నీట్‌గా సెట్ చేసి ప్లాంట్స్‌ని గూడా ఏ ప్లేస్‌లో ఉండాలో ఆ ప్లేస్‌లో పెట్టేసానండి. డైనింగ్ టేబుల్ పైన గూడా ఒక ప్లాంట్ పెట్టేసాను. చూడండి ఎంత బావుందో. ఈ డైనింగ్ టేబుల్ పైన ఎక్కువ బాటిల్స్ ఉన్నాయండి. అవన్నీ క్లియర్ చేయాలి. వీలైనంత త్వరగా క్లియర్ చేస్తానులెండి. డైనింగ్ టేబుల్ ఉంటే అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ వచ్చేసి అక్కడ చేరుకుంటాయండి. మా ఇంట్లోనేనా? లేకపోతే మీ ఇంట్లో గూడా అలాగే ఉంటదా అండి? చెప్పండి నాకొకసారి. ఇలా ఇల్లంతా సెట్ చేసేసుకొని ఇంక పడుకోవడానికి వెళ్ళాలండి. ఒకసారి బాల్కనీలోకి వెళ్ళాననమాట. క్లౌడ్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.